అందరికీ నమస్కారం. ఈరోజు మనము భగవద్గీతలో నుండి మొదటవ అధ్యాయం నుండి 16, 17, 18 శ్లోకాలను నేర్చుకోబోతున్నాము. అనంత విజయం రాజా కుంతి పుత్ర యుధిష్ఠిర నకుల సహదేవ్యశ్చ సగేశో మణి పుష్పకో. దీని అర్థం ఏంటిది అంటే, కుంతి పుత్రుడైన యుధిష్ఠిరుడు అనంత విజయం అనే శంఖాన్ని పూరించాడు. అలాగే నకులుడేమో సగేశో శంఖాన్ని, సహదేవుడేమో మణిపుష్పకం అనే శంఖాన్ని పూరించడం జరిగింది. కాశ్యశ్చ పరమేశ్వశ్చ శిఖండిశ్చ మహారథః ధృష్టద్యుమ్న విరాటశ్చ సాత్యకేయశ్చ పరజితః. దీని అర్థం ఏంటిదంటే, కాశీరాజు శిఖండి, దృష్టద్యుమ్నుడు, విరాటుడు, పురుజితుడు, సాత్యకీయుడు వీళ్ళు కూడా వారి వారి శంఖాలను పూరించడం జరిగింది. ద్రుపదో ద్రౌపదేయశ్చ సర్వేశ్చ వృద్ధి వింపతే ద్రౌపదేయశ్చ మహాబహు శంఖం దద్మో బృహద్. దీని అర్థం ఏంటిదంటే, వీరందరూ కూడా వాళ్ళ శంఖాలను పూరించడం జరిగింది. దీనితో భూమి మొత్తం భీకరంగా శబ్దం వచ్చింది అని చెప్తున్నారు. హరే కృష్ణ. Like, share, subscribe for everyday Bhagavad Gita channel.